నమస్కారం అండి. మీ పేరు? నా పేరు పార్వతి. పార్వతి గారు, మీ ఊర్లో అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే పెట్టారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది అండి. చాలా బాగా జరిగింది కూడా. ఎప్పుడు కూడా ఇలాగా జరగడం అన్నది లేదు. ఇంతమంది నెగ్గినా కానీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గినందుకు నిజంగా ఈ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. కానీ ఎవరికి ఇబ్బంది కట్ట లేకుండా ప్రతి ఊళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రతి దేశాల నుంచి కూడా చాలా బాగా జరిగింది. ఆయన కార్యక్రమాలు అనుకున్నవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నారు కూడా. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా మజ్జిగ, పుచ్చకాయలు, అలాగే భోజనాలు ఏర్పాటు చేశారు కదా, దానికి మీరు ఏమంటారండి? చాలా బాగున్నాయండి. కానీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అంత సౌకర్యంగా చేయడం అన్నది చాలా గ్రేట్. కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేదు. భోజనాల కాడ కానీ ఈ పుచ్చకాయలు కానీ జ్యూస్ కానీ ఇవన్నీ పెట్టిన వాటి ప్రతి దానికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండానే చాలా గ్రాండ్గా చాలా బాగా జరిపారు. నిజంగా చాలా ఆనందం పడుతుంది. చాలా సంతోషంగా ఉంది మాకైతే. మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని. మరి వచ్చిన తర్వాత మీ ఊరికి ఏమైనా లాభం ఏమైనా వచ్చిందంటారా? మరి ఏమైనా చేశారా ఆయన? చాలా మట్టుకి నిజంగా సోమలకోట రోడ్లు అసలు బాగుండి కాదు. కానీ అది ఆయన రావడంతో ఆయన ఇచ్చిన మాటలకి రోడ్లు వేసారు. చాలా మంది సౌకర్యంగా ఆటోలు కూడా చాలా బాధపడేవారు. బస్సులు కూడా చాలా ఇబ్బంది పడి, కానీ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వస్తానే ఆయన రోడ్లు వేసుకొచ్చారు. ఆయన చాలు అది గెలవడానికి. నిజంగా ఆయన ఇంకా మంచిగా ఆయన అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తారని మాకు నమ్మకం ఉంది. మేము మళ్ళీసారి కూడా ఆయన్నే గెలిపించుకుంటామని కూడా అనుకుంటున్నాం నిజంగా. థ్యాంక్స్.